ఈ వాయులింగం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ విలన్స్ వెతుకుతున్నారు, వీళ్ళు కాపాడుతున్నారు. ఇది మాత్రం మనకు అర్థమైంది ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు గూడని. వీళ్ళు పూజించుకుంటూ మంచిగా ఒక కల్చర్ ఫాలో అవుతూ ట్రెడిషనల్ గా డివోషనల్ గా ఉంటారు గూడెం వాళ్ళు. సో ఇతను కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల వెలివేస్తారు అనుకుంటాను. వెలివేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? వీళ్ళిద్దరు ఒక డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నారు. అంటే గూడెం కాకుండా వేరే డిఫరెంట్ ఒక ఇండివిజువల్ గా ఉంటున్నారు. మేబీ వెలివేసిన తర్వాత ఇలా ఉంటున్నట్టున్నారు పెళ్లి చేసుకుని. నిజంగా మనమందరం కూడా ఎదురు చూడాలి ఈ సమయం కోసం. అంటే ఎలా అవుతారు, ఎలా ట్రాన్స్ఫర్ అవుతారు. ఇలా ఇంత ద్వేషం పెట్టుకున్న కన్నప్ప ఒక శివభక్తుడు ఎలా అవుతారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగుండబోతుంది, ఎలా ఉండబోతుంది అని అయితే నేనైతే వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారిగా చేంజ్ ఎలా అయ్యారు ఏంటి అనేది మూవీకి ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది ఎంత బాగా చూపిస్తే అంత బాగుండిద్ది. హోప్ఫుల్లీ బాగా చూపించాలి మూవీలో అని అనుకుంటున్నాను నేను. మంచి రుద్ర అని పిలవంగానే, శివుడు అలా పిలవంగానే ఆయన ఎంట్రీ, ప్రభాస్ గారి ఎంట్రీ అసలు మంచి ఫీల్ అనిపించింది అలా కదా. సో టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉండిద్ది కన్నప్పకి, అది చాలా ఇంపార్టెంట్ అని నాకేమనిపిస్తుంది అంటే, రుద్ర అనే క్యారెక్టర్ వచ్చి కన్నప్ప నువ్వెవరో, నిన్ను నువ్వు గ్రహించు, నువ్వు ఇది కాదు, ఇలాగా నువ్వు ఇది అని చెప్పి ఆ మార్చిపోయి ఆ చేంజ్ అంటే ఆ మార్పు అనేది మొత్తం కన్నప్పకి ఇచ్చేది రుద్ర అనే క్యారెక్టర్. అంటే ప్రభాస్ గారు అంటే అంత మంచి క్యారెక్టర్ అని నాకు అనిపిస్తుంది ప్రభాస్ గారికి. అందరికి ఆల్ ద బెస్ట్. మంచు విష్ణు గారికి, ప్రభాస్ గారికి, టీం అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా సక్సెస్ అవ్వాలి. సో మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళడం మర్చిపోదు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.